అక్కడే పెట్టేసి, నేను ఆ ప్లేట్ తీస్తాను. పెట్టేసి. ఎవరు ఏమన్నా బాధపడకు గోపి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. తొందరలోనే అంతా సర్దుకుంటుంది. ఏమో మేడం, నా గతమేంటో నాకు తెలియటం లేదు. నా వాళ్ళెవరైనా ఉన్నారో లేదో అది కూడా తెలీదు. నీకోసం నేనున్నాను గోపి. కానీ నీకు ఆ విషయం తెలియడం లేదు. నీకు గతం గుర్తొచ్చిన రోజున మొదట గుర్తొచ్చేది నేనే. నాకు ఏం చేయాలో తెలియటం లేదు మేడం. నాకు ఈ పరిస్థితి ఏంటని లోకాన్ని అడగాల? నాకెందుకు ఈ శాపం ఇచ్చావని ఆ దేవుణ్ణి అడగాల? ప్రతి మనిషికి ప్రేమించడానికి మనుషులుంటారు, జీవించడానికి ఆశలుంటాయి. కానీ నాకు రెండూ లేవు. ఇలా ఎంతకాలం బ్రతకాలో నాకు అర్థం కావటం లేదు మేడం. గోపి, తప్పుగా ఆలోచిస్తున్నావు. నీ గతం చెరిగిపోలేదు, నువ్వు మర్చిపోయావు అంతే. ఆ గతంలో నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మనుషులు ఉండొచ్చు. వాళ్ళకి సంబంధించిన స్వీట్ మెమరీస్ ఉండొచ్చు. ఏమో మేడం, నాకైతే నా గతం గుర్తుకొస్తుందన్న ఆశే లేదు మేడం. మంచి మనసున్న వాళ్ళకి మంచి జీవితం దొరుకుతుందంటారు. మీది చాలా అందమైన మనసు మేడం. అందుకే మీకింత అందమైన కుటుంబం దొరికింది. వెళ్ళొస్తాను మేడం. గోపి, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే మేడం. అన్నయ్య, ఆఫీస్లో ఆకాష్ మాట చెల్లడం లేదంట. వాడు ఆఫీస్కి వెళ్ళనని గొడవ చేస్తున్నాడు. వాడు చేసే ప్రతి పని తార తప్పు పడుతుందమ్మా. నీ కూతురు కూడా తారనే సపోర్ట్ చేస్తుంది. ఇదెక్కడి తద్దినం అన్నయ్య? మన ఆస్తుల మీద, మన బిజినెస్ల మీద ఎవరో పెత్తనం చేయడం ఏంటి? ఇలాగే వదిలేస్తే ఆ తార మనందర్నీ రోడ్డున పడేస్తుంది. దీనికేదో మార్గం చూడాలన్నయ్య. ఆ తార నా కూతుర్ని ఏదో మాయ చేసింది. అవును, మాయే చేసింది. ఆ తారే కాదు, అడుగో ఆ గోపికాడు కూడా మాయే చేస్తున్నాడు. ఈ గోపిగాడేంటి మనింటి కోసం తెగ కష్టపడిపోతున్నట్టు కలరిస్తున్నాడు? నటనమ్మా, అంత నటన. కొంతమంది అంతే అన్నయ్య, పుట్టుకతోనే నటించడం నేర్చుకుంటారు. పని చేస్తున్నట్టు తెగ నటిస్తారు, గతం మర్చిపోయినట్టు తెగ నటిస్తారు. వీళ్ళు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేను వింటున్నానని తెలిస్తే ఇంకా రెచ్చిపోతారు. వీడో పెద్ద జిడ్డులా ఉన్నాడా హల్య? వదలట్లేదు మనల్ని. ఎలా వదులుతాడన్నయ్యా? గతం మర్చిపోయినట్టు నటిస్తే ప్రెజెంట్ హ్యాపీగా గడిచిపోతుంది. అందువల్ల ఫ్యూచర్లో కూడా మనల్ని చచ్చినా వదలడు. ఇలాంటి వాళ్ళు సూదిలా వచ్చి గుణపల్లా మారిపోతారు. ఇలా బ్రతకటం కంటే చావటం మేలు కదా హల్య? ఇలాంటి వాళ్ళు ఊరికే చావరన్నయ్యా,
చుట్టూ ఉన్న వాళ్ళని చంపుతారు. చిచి, వేదవ బ్రతుకు. సృజన మేడం, నన్ను క్షమించండి. కన్నా, నాకు చాలా ఆనందంగా ఉందిరా. రోజు చూసే ఇల్లే, ఈ ఇంట్లో రోజు చూసే వస్తువులే, అయినా ఈరోజు కొత్తగా కనిపిస్తున్నాయి. ఎందుకో తెలుసా? మన ఇంటికి నా గోపి వచ్చాడు. నేను ప్రేమించిన గోపికి నా చేత్తో అన్నం పెట్టాను. త్వరలోనే నా గోపి మామూలు మనిషి అవుతాడు. అయ్యేలా చేస్తాను. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నంత మాత్రాన నిన్ను వదలను విరాజ్. నిన్ను కూడా మాతో పాటు తీసుకుపోతాను. మనం ముగ్గురం హ్యాపీగా ఉందాం. విరాజ్, ఎన్ని కష్టాలు పడినా చివరకు మీ అమ్మ కథ సుఖాంతం కాబోతుంది. గోపి నా ప్రాణం రా. గోపి లేకపోతే మీ అమ్మ లేదు. సారీ కన్నా, నా ఆనందంలో ఏదేదో మాట్లాడుతూ నిన్ను డిస్టర్బ్ చేశాననుకుంటాను. ఇంక నేను మాట్లాడనులే. హ్యాపీగా పడుకో.